అది అఫ్ కోర్స్ మీ రైట్ చాయిస్, అది మీ చాయిస్. అది హ్మ్. పర్సన్ గురించి వద్దు కానీ జనరలీ ఒక లవ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యూ హ్యాడ్ అ బ్యాడ్ థింగ్ అండ్ థింగ్స్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు హౌ డు యూ టేక్ ఇట్? అండ్ ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అవును. సో దే హ్యావ్ టు టేక్ దర్ లైఫ్స్ ఫార్వర్డ్ కదా. ట్రూ. సో ట్రూ. హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ యూ అండ్ హౌ డు యూ సీ లవ్? Love is something, only few people are born for you. Not even a single person. It sometimes you feel like ఒక్క దగ్గర ఒక్కరే పుట్టింటారు అని. అట్లా కూడా ఒక్కరే పుట్టుండకపోవచ్చు. లైక్ మన మైండ్ సెట్ మోడర్న్ టైమ్స్ కి తగ్గట్టుగా చెప్తున్నారు కొటేషన్. లేదు లేదు, అంటే మన మైండ్ సెట్ కి తగ్గట్టు అక్కడొకరు ఉండిండొచ్చు. సో 7 జన్మలకు ఒక్కరితోనే బంధము, ఒక్కరితోనే కలిసి ఉండడం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇక్కడ మనకు ఇప్పుడు ఇండియా వైడ్ కూడా నువ్వు డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెల్ చేస్తుంటావు. నీకు హైదరాబాద్లో ఒకరు నచ్చొచ్చు, తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయినాక నువ్వు బెంగళూరులో పనిచేసేటప్పుడు అక్కడ కూడా నువ్వు ఇక జీవితంలో ఏ అమ్మాయి కనెక్ట్ కావా? ఇక్కడ బ్రేకప్ అయింది కదా, నా కోసం పుట్టిన అమ్మాయితో బ్రేకప్ అయింది, నేను ఒంటరి బ్రహ్మచారిగానే ఉంటా అని నువ్వు హిమాలయాస్ కి పోవడమో లేదా ఆడ ఒంటరిగా ఉండడమో చేయవు కదా. ఆటోమేటిక్ గా నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో ఇంకొక అమ్మాయి కనెక్ట్ అవుతుంది. సో ఆ అమ్మాయి నీ ఫ్రీక్వెన్సీకి నీ మైండ్ సెట్ కి తగ్గట్టు ఉంటే ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఉంటారు. సో లవ్ అనేది నేను చెప్పినట్టు షీ మైట్ బి గుడ్ లుకింగ్, హీ మైట్ బి గుడ్ లుకింగ్, క్యారెక్టర్ వైజ్ కూడా మంచిగా ఉండొచ్చు, మంచిగా ఉండకపోవచ్చు. ఎట్లున్నా కూడా షీ మైట్ బి గుడ్ లుకింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బట్ యూ మైట్ నాట్ లైక్ హర్. షీ మైట్ బి నాట్ గుడ్ లుకింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, స్టిల్ యూ మైట్ లైక్ హర్. సో మనకు ఎట్లా అనిపిస్తుందో అందరికీ అట్లా అనిపించాలని లేదు. అందుకే నువ్వు ఫ్రెండ్ ఒపీనియన్ కూడా అడగాల్సిన అవసరం లేదు. అంటే బాగుందారా, లవ్ చేయొచ్చా, కలిసి తిరగొచ్చా, ఎట్లుందాం చెప్పు, వదిలేయాలా, ఇట్లా నువ్వు నీకేమనిపిస్తుంది, గట్ ఫీలింగ్ ఏంది? బ్యూటీ లైస్ ఇన్ బిహోల్డర్స్ ఐస్ అంటారు. సో నువ్వు చూసే విధానంలో నీకు ప్రేమ గుడ్డిది అని అందుకే వచ్చిందేమో. సో అవతల వాళ్ళకు నీకు మంచిగా అనిపిస్తుందా లేదా అంతవరకే ఇంపార్టెంట్, క్యారెక్టర్ వైజ్ కానీ అందం వైజ్ కానీ. నువ్వు 10 మంది జడ్జిమెంట్ తీసుకుంటే అది మళ్ళీ ప్రైవేట్ కాదు, పబ్లిక్ అయిపోతుంది. సో ఎవరిని అడగకు, నువ్వు అడిగితే వదిలేమనే చెప్తారు. మంచి లేదురా, వద్దురా, సెట్ కాదురా, ఇదే అంటుంటారు. సో అవసరం లేదు అసలు. అడగలేదు అయితే ఎవరిని? మీరు ఎప్పుడు అడగలేదు నేను. ఎందుకంటే నాకు అనిపించింది అంటే అనిపిస్తుంది. నాకు చాలా మంది ఎవరన్నా నన్ను లైక్ చేసేటోళ్ళు కూడా ఉంటుండ్రి. నేను అంటుంటి షీఈ్ ఓకే, షీఈ్ ఫైన్, మంచిగా ఉంది, ఇష్టపడుతుంది, బట్ షీఈ్ గుడ్ లుకింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్. తన క్యారెక్టర్ వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది, నాకు సెట్ అవుతలేదు అని నేను ఓపెన్ గా చెప్తుంటి. తనకైనా వేరే వాళ్ళు ఎవరైనా కన్విన్స్ చేయడానికి చూసినా కూడా నేను అస్సలు కన్విన్స్ కాకుంటి. సో లవ్ అనేది మనసుల నుంచి పుట్టాలండి, దానికి కుల మత భేదాలు లేవు. సో అది హార్ట్ టు హార్ట్ కనెక్షన్. అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆ ఒక్కరితో ఏమైనా షేర్ చేసుకోవచ్చు, ఒక్కరుంటే చాలు అనిపిస్తుంది. ప్రపంచం అంతా మన గురించి ఏమన్నా అనుకొని ఆ ఒక్కరు మన గురించి గొప్పగా అనుకుంటే ఇంకేమొద్దు లైఫ్ కి అనిపిస్తుంది. నైస్, ఇంట్రెస్టింగ్. అయితే అంటే వాట్ యు సీ ఇన్ ద పర్సన్? ఒక పర్సన్ లో లైఫ్ లో ఉండాలి అనుకున్నప్పుడు మేబీ లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పర్సన్ లో వాట్ యు లుక్ ఎట్? లాయల్టీ. వాళ్ళు మనం టైం ఇచ్చినా ఇయ్యకున్నా, మనతో ఉన్నా లేకున్నా ఇంకొక మనిషి వాళ్ళ కల్లోకి రావద్దు, వాళ్ళ లైఫ్ లోకి రావద్దు. సో దిస్ ఈస్ సంథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎవరికి అట్రాక్ట్ కావద్దు వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకు స్పేస్ ఇవ్వాలి, ఊపిరి పీల్చుకోనికే. మనం మన ఫ్రెండ్స్ తోనున్నా ఫ్యామిలీతోనున్నా నాకే టైం ఇయ్యు, నేనే నీ జీవితం కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటే అమ్మ ప్రేమ డిఫరెంట్ ఉంటుంది, అన్న ప్రేమ డిఫరెంట్ ఉంటుంది, ఫ్రెండ్స్ ప్రేమ డిఫరెంట్ ఉంటుంది. నీ ప్రేమ కావాలి, వాళ్ళ ప్రేమ కూడా కావాలి. సో ఆ స్పేస్ ఇవ్వండి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉండొచ్చు, నీ క్యారెక్టర్ వల్ల నువ్వు గలీజ్ అనిపిస్తావు. నీ క్యారెక్టర్ బ్యూటిఫుల్ ఉంటే నీ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. సో ద వే యూ థింక్, ద వే యూ బిహేవ్, నువ్వు గుడ్ ఉంటే గుడ్ లుకింగ్ అనిపిస్తావు. అంతేగాని నువ్వు నేను బ్యూటిఫుల్ ఉన్నా కదా, నాకు ఇంపార్టెన్స్ ఇయ్యు, నాతోనే ఉండు, నాతోనే తిరుగు అంటే నువ్వు అట్లా చేస్తుంటే ఇంకా విరక్తి వస్తుంది నీ పైన, నువ్వు అసలు బ్యూటిఫుల్ అనిపించవు నాకు. సో ఆల్ డిపెండ్స్ ఆన్, అది లవ్ అనుకుంటారు కానీ మాకు అది బర్డన్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ గర్ల్స్ కి కూడా నువ్వు ఎక్కడికి పోకు, నువ్వు ఫ్రెండ్స్ ని కలవకు, ఫంక్షన్స్ కి పోకు, పార్టీస్ కి పోకు, నాతోనే ఉండు అంటే ఆ పిల్లకి కూడా స్పేస్ ఇవ్వకుంటే బర్డనే అనిపిస్తుంది కదా. సో ఆ నమ్మకం ఉండాలి, లాయల్ ఉండాలి ఒకరికొకరు. అండ్ అంతకన్నా బ్యూటిఫుల్ రిలేషన్ ఏముంటది? లైక్ యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్, దట్స్ ద ఓన్లీ వన్ పర్సన్ యూ కెన్ డూ. సో ఒక్కరితోనే నువ్వు అన్ని షేర్ చేసుకుని ఒక్క పర్సన్ తోని కూడా నీకు మళ్ళీ డిఫరెన్సెస్ వచ్చి కొట్లాడుకొని అదంతా ఉండరాదు. సో లవ్ అంటే అన్నిటికీ మించిన ఫీలింగ్ అనేది నా ఫీలింగ్.
ఓకే. అంతకు మించి అంటారా? అంతకు మించి. ఓకే. బట్ మీరన్నట్టుగా ఒక పర్సన్‌కి అట్రాక్ట్ అవ్వడము అన్నీ ఓకే గానీ, మీరన్నట్టుగా ఒకటే లైఫ్‌లో మల్టిపుల్ పర్సన్స్‌కి అంటే ఒకరున్నప్పుడు ఇంకొకరికి అట్రాక్ట్ అవ్వడం కావద్దు. ఆర్ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి కదా! ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో. అంటే ఇప్పుడనే కాదులే, ఇంతకుముందు కూడా చాలా ఉండేవి. కానీ మనం ఇప్పుడు పేర్లు పెట్టుకొని ఇది ఇది అని మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంతే. మీడియా వచ్చి అంతొచ్చి కూడా మన బయటికి కనబడుతుంది కానీ అప్పట్లో కూడా మన పాతకాలంలో కదా! కూడా నిజంగా. ఏం లేనప్పుడు కూడా ఫోన్లు లేనప్పుడు కూడా లవ్ లెటర్స్ తోనో చూపులతోనో లవ్ చేసుకుంటుండ్రి. మల్టిపుల్ రిలేషన్స్ ఉంటుండే. కానీ నేను చెప్పేది అదే, నువ్వు లవ్ బ్రేకప్ అయినాక వేరే పిల్లతో నీ కనెక్ట్ గా తిరుగు, తప్పులేదు. నువ్వు లవ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొకరితో తిరుగుతున్నావు, ఇంకొకరికి కనెక్ట్ అవుతున్నావు, ఇంకొకరితో మాట్లాడుతున్నావు, ఇంకొకరికి మెసేజ్లు చాట్ చేస్తున్నావు, అండ్ ఫోన్ కూడా నీకు కాల్ వెయిటింగ్ వస్తే కూడా వాళ్ళకి అడిగే అధికారం కూడా ఉండదు. ఒక్కొక్కసారి కాల్ వెయిటింగ్ వస్తుంది ఏంది అంటే నా పైన నమ్మకం లేదా, ఏదో ఒకటి అంటారు, మైక్రో చీటింగ్ అంటారు. అంటే జస్ట్ ఓన్లీ టెక్స్ట్ వరకే, టెక్స్ట్ ఓన్లీ కలవడం వరకే, ఓన్లీ ఓన్లీ సెకండ్ డేట్ వరకే, వరకే, ఓన్లీ హగ్ వరకే. ఎగ్జాక్ట్లీ. అది కూడా మాకు బాధ పెడుతుంది. మీరు వేరే వాళ్ళ బండి ఎక్కి తిరిగినా మేము తీసుకోలేం బాయ్స్. సో మేము ఒక పిల్లని ఎక్కించుకొని తిరిగినా మీరు తీసుకోలేరు గర్ల్స్. ఊహించుకోండి, ఒక పిల్ల సరే హగ్ చేసుకొని కూర్చోదేమో బైక్ పైన, కానీ వెనకాల కూర్చుంది అన్న ఫీలింగే మాకు నిద్రపోని. అది ఎంత క్యాజువల్ అన్నా కానీ ఏమన్నా కానీ నాకైతే డైజెస్ట్ కాదు. నా అలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు అనేది నా ఫీలింగ్. గర్ల్స్ కూడా అంతే కదా. ఇప్పుడు నేను ఒక పిల్లని ఎక్కించుకొని నా ఫ్రెండ్ అని చెప్పి తిరుగుతుంటే నీకు ఏడ కనిపించినా నేను బాధనే, ఎవరైనా ఫోటో పంపించినా బాధనే, నీ ముందే నేను దా స్వీటీ బైక్ ఎక్కువ అనో, దా ఇట్లా ఏదైనా పేరు పెట్టి బైక్ ఎక్కువ అంటానే నా గర్ల్ ఫ్రెండ్ కో వైఫ్ కో అసలు ఎట్లా సుధరాయిస్తుంది, వాళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది. అట్లనే నా ముందే, మీరు నా ఇంటి ముందే ఎవడన్నా వచ్చి ఫ్రెండ్ గాడు దా బైక్ ఎక్కువ అని శ్వేత అనో ఇంకోటో ఎక్కించుకొని పోతున్నాడు అనుకోండి, నాకు అసలు నేను ఏం చేయాలి ఇక, నాకు సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. సో అది అసలు కరెక్ట్ కాదు. సో బైక్ అనేది షేక్ హ్యాండ్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ప్రొఫెషనల్ గా ఒకరు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అంటారు. ఎవ్రీ నవ్ అండ్ దెన్ అందరు వస్తుండ్రు, షేక్ హ్యాండ్ ఇస్తుండ్రు. బర్త్డే రోజు ఓకే, ఉట్టుట్టిగానే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అంటే మాకు అస్సలు డైజెస్ట్ కాదు. అంటే అది చాలా ఇరిటేటింగ్ ఉంటది. అందుకే నమస్తే అని వచ్చింది ఇండియన్ సిస్టమ్ లో. నమస్తే అనేది వచ్చిందే, ఇవన్నీ డస్ట్ అలర్జీస్ అన్ని ఉంటాయి, అంత వైరస్లు ఉంటాయి, షేక్ హ్యాండ్ ఇయ్యకండి అని నమస్తే అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.